హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి నా స్ట్రిమ్ ట్యాంక్ సెటప్. అండ్ ఈ సెటప్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ స్ట్రిమ్స్ యాడ్ చేసే వరకు ఉంది. మొత్తం ప్లాన్స్ కానీ అన్నీ అరేంజ్ కానీ మొత్తం అయితే ఈ వీడియోలో అవుతుంది. సో ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ప్లాంటర్ ట్యాంక్ది సెటప్ అయితే తయారు చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి నేను ఇది ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. ఇవ్వండి బుద్ధుడు. అండ్ ఇది వచ్చేసి 250 పడుతుంది నాకు. అండ్ ఇది వచ్చేసి అక్వేరియంలో పెట్టేది ఇది బుద్ధుడు. అందుకనే నేనైతే ఇదైతే కొనుక్కున్నాను. అండ్ దీనికోసం ఇప్పుడు నా దగ్గర వుడ్ ఉన్నాయి, ఆల్రెడీ సింక్ చేసే పెట్టాను. ఈ వుడ్ దీనికి అతకబెడతాను మొత్తం. ఇవ్వండి, ఇలా అవుట్ఫిట్ అయితే ఇట్లా వస్తుంది. ఇవ్వండి ఇట్లా ఇదైతే నేను చేద్దామని అనుకుంటున్నాను. ఆల్రెడీ పెట్టి చూసాను, పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. అందుకని ఇప్పుడు అతికిస్తున్నాను. ఇవ్వండి కాటన్, ఇవ్వండి టైగర్ బాండ్ అండ్ శాండ్ ఎందుకో అంటే దీంతో జల్లెడ వేసేసి సన్న ఫైన్ శాండ్స్ దాన్ని మనం వుడ్ పెట్టినప్పుడు వుడ్ పెట్టి శాండ్ వేసి మళ్ళీ గమ్ వేసాం అనుకోండి, మంచి థిక్గా అతుకుతుంది. అండ్ ఇది కాటన్ కూడా కొద్దిగా గమ్ ఎక్కువ తీసుకుంటుందని కాటన్ కూడా తీసుకున్నాను. అండ్ ప్లక్కర్ ఇదైతే ఇంపార్టెంట్, ఎందుకంటే లోపలలాగా ఓనికి ఇది మంచిగా యూజ్ అవుతుంది. ఇవన్నీ ఇలా అయితే సెటప్ చేస్తాను. ఒక 2 స్టిక్స్ పెట్టినాక మీకు మళ్ళీ చూపిస్తాను. అండ్ శాండ్ కూడా నేను ఇప్పుడు ఫైన్ అయితే వేసుకుంటాను మొత్తం. సో ఫ్రెండ్స్, అయిపోయినాక చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇవ్వండి, శాండ్ అయితే ఇవ్వండి ఇంత ఫైన్గా అయిపోయింది. ఈ శాండ్ అయితే నేను వాడతాను ఇప్పుడు దీనికి. ఇంకోండి వుడ్ అన్నీ రెడీ పెట్టుకున్నాను. ఇవ్వండి ఇప్పుడు ఆ టైగర్ బాండ్ అవన్నీ పెట్టి ఒక వుడ్ అతికించినాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే అంతా అతికిచ్చేసాను. ఇవ్వండి మొత్తం వుడ్ మొత్తం అతికిచ్చేసాను, మస్తు కనబడుతుంది. ఇంకో 2 అయితే యాడ్ చేసుకున్నాను వుడ్, కొద్దిగా రూట్ డిజైన్ కావాలని. ఇవ్వండి మంచిగా మస్తు వచ్చింది. ఇవ్వండి ఎలా అతికించుకున్నామో దీనిలో చూడండి. ఇక్కడ ఫస్ట్ కాటన్ పెట్టుకొని గమ్మేసి మళ్ళీ దాని మీద ఈ శాండ్ వేసేసి మళ్ళీ గమ్మేసి వేసాను. ఇవ్వండి మొత్తం ఫుల్ టైట్, చూడండి ఎంత మంచిగా. అండ్ ఇటు సైడ్ ఎందుకు వెళ్ళాలంటే ఇటు సైడ్ది మాస్ది వుడ్ ఉంది, అదైతే పెడతాను ఇక్కడ సైడ్. ఇవ్వండి ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసి మాస్ది వుడ్ ఉంది, దాన్ని ఇక్కడైతే అరేంజ్ చేసుకుంటాను. ఇంకా ఇలా అయితే కనబడుతుంది చూడండి. ఇంకా ముందు మస్తు ఉంటుంది ట్యాంక్. మ్యాక్సిమం మంచిగా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ స్ట్రిమ్స్ వేసి చేపలు వేసే వరకు ఉంటుంది ఈ వీడియో. సో స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈ వీడియోనంతా. ఇక కొద్దిగా ఇట్లాంటి హార్డ్ ఎస్కేప్ అవన్నీ ట్రై చేయాలంటే ఫస్ట్ వుడ్ తెచ్చుకొని పెట్టండి. అంటే నీట్గా అరేంజ్ చేసుకోండి. నచ్చిన తర్వాతే దాన్ని స్టిక్ చేయడం అయితే స్టార్ట్ చేయండి. మినిమం 2-3 డేస్ అయినా పడుతుంది తయారడానికి. మెల్లగానే చేయండి, ఏం తొందర లేదు. ఎంత మెల్లగా చేస్తే మీకు అంత మంచి రిజల్ట్ అయితే వస్తుంది. సో నేను కూడా మంచిగా మెల్లగా నిదానంగా చేస్తాను. ఇవన్నీ ఇక్కడ ఏదో వుడ్ అతుకుంటున్నా. నెక్స్ట్ ప్లాన్స్ అవన్నీ వేస్తాను, ఆ వీడియో కూడా వస్తుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండ్ నేనైతే ప్లాన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. వాల్సినేరియా, క్రిప్టోకాన్ అన్నీ అనుబియస్ వెరైటీస్ అన్నీ యాడ్ చేసుకున్నాను. ఇంకోటి మాస్ కూడా స్టిక్ కూడా పెట్టేసుకున్నాను. అండ్ దీన్ని ఆక్సిజన్ పెట్టేది వదిలేసాను వాటర్ సైక్లింగ్ కోసం. దీన్ని ఇలాగే ఒక 14 డేస్ అంటే 2 వీక్స్ దాకా ఇలాగే అక్వేరియం మొత్తం సైక్లింగ్ అయితే వదిలేస్తాను. మంచి ప్లాంట్స్ గ్రోత్ అయినాక ఆ తర్వాత స్ట్రిమ్స్ టెట్రాస్ అయితే యాడ్ చేసుకుంటాను. వాయిస్లో ఏదైనా బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ వస్తే ఏమనుకోకండి. ఇంకోటి ఇవ్వండి, ఇలా బుద్ధుడు సెటప్ అయితే ఇట్లా కనిపిస్తుంది. మీకు ఎలా కనిపిస్తుందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా మర్చిపోకండి. ఇవ్వండి మీకు కూడా ఇలాంటి సెటప్ చేసుకోవచ్చు. అండ్ నేను యూజ్ చేసింది నా ఓల్డ్ శాండే. నేనేమి దీనికి స్పెషల్గా శాండ్ ఇచ్చి అవన్నీ ఏం చేయలేను, పాత ప్లాంటర్ ట్యాంక్స్ ఆయిలే వాడాను మళ్ళీ. అండ్ ఇవన్నీ ప్లాంట్స్ అయితే మొత్తం సెటప్ అయితే ఇలా మార్చుకొని ఇలాగైతే వేసాను. సో ఫ్రెండ్స్ చూడండి, ఇలాగే లాస్ట్ దాకా స్ట్రిమ్స్ కూడా యాడ్ చేయాలి, ఇంకా యాడ్ చేస్తాను. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇది ఒక ప్లాంటర్ ట్యాంక్ చేద్దాం అనుకుంటున్నాను, టెట్రా ఏంజల్ ట్యాంక్. ఇక్కడ వచ్చేసి ప్లాంటర్ ట్యాంక్, ఇది కూడా ప్లాంటర్ ట్యాంక్ చేస్తాను మొత్తం.
ఇది సిక్యులర్ ట్యాంక్. సో 3 ప్లాంటర్ ట్యాంక్స్, ఒక సిక్యులర్ ట్యాంక్ అండ్ ఇంకొకటి నా దగ్గర 15 సెంటీమీటర్ ట్యాంక్ ఉంది చిన్నది, దాన్ని కూడా ప్లాంటర్ ట్యాంక్ చేస్తాను. అది షార్ట్ దాంట్లో పెట్టేస్తాను. ఇవన్నీ దీన్ని కూడా ప్లాంటర్ ట్యాంక్ చేస్తాను, షార్ట్ దాంట్లో పెట్టేస్తాను ప్లాంటర్ ట్యాంక్ గురించి. ఇంకోండి ఇప్పటికే గప్పీస్ ఉన్నాయి, అవి గప్పీస్ తీసేసి బీటా కానీ ఏదైనా వేరే దాన్ని లేకపోతే మళ్ళీ గప్పీస్కైనా వాడతాను. ఇక్కడేమో నా ఫుడ్ ఉంటాయి. ఈ ట్యాంక్ని తొందరలో వీడియో వస్తుంది, మెల్లమెల్ల ఒక్కొక్కటి తర్వాత 1 by 1 ఒక్కొక్కటి చేస్తాను. సో ఇది అప్డేట్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఆఫ్టర్ 2 weeks. ఇవ్వండి మొత్తం ప్లాంట్స్ అయితే మస్తు గ్రో అయినాయి, చాలా బాగా గ్రో అయినాయి, మాస్ గ్రో అయింది. ఇవ్వండి స్ట్రిమ్స్ అయితే ఒక 50+ స్ట్రిమ్స్ ఉన్నాయి. ఒక 1 pair నియాన్ టెట్రా అయితే యాడ్ చేస్తాను, ఫ్యూచర్లో తీసుకొస్తాను. ఇవన్నీ ఇక్కడ గప్పీ గ్రాస్ ఉంది, వెనకాల వాటర్ లిల్లీ ప్లాంట్ ఉంది. ఇవన్నీ సూపర్గా గ్రో అయినాయి. నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు 14 weeksలో ఇంతగానం గ్రోత్ వస్తుంది. సో ప్లాంట్స్ అయితే సెట్ అయిపోయినాయి. వెనకాల క్రిప్టోకాన్ చూడొచ్చు మీరు స్ట్రైట్గా, అవన్నీ మంచి గ్రోత్ అయినాయి. ఫస్ట్ చూసుకున్నట్టయితే ఒకటే ఆకుండే, కొద్దిగా 15 daysకి అంతగానం వచ్చేసింది. ఇదైతే స్నేల్ ఉంది నా దగ్గర. ఇవ్వండి ఒక స్నేలు, స్ట్రిమ్స్, నియాన్ టెట్రా ఒక పేరు, ఇవన్నీ యాడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఎలా ఉందో నచ్చితే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తే సారీ. ఇవ్వండి ఇలా అయితే ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో కొన్ని ప్లాంట్స్ కూడా యాడ్ చేస్తాను మెల్లగా. ఇప్పటికైతే ఇవి గ్రో కానివ్వండి. అండ్ మళ్ళీ నేను 1 month అప్డేట్ అయితే ఇస్తాను దీని గురించి, మొత్తం అప్డేట్ వీడియో పెడతాను. అండ్ నెక్స్ట్ ట్యాంక్ అప్డేట్ కూడా చూపిస్తాను, ప్లాంటర్ ట్యాంక్ ఎలా స్టార్ట్ చేస్తున్నాను ఏంది అని. అండ్ నేను అవుట్డోర్ పాండ్ సెటప్ కూడా చేస్తున్నాను, దాన్ని కూడా షార్ట్లో పెడతాను కోయిస్ కోసం. మా ఇంటి బాల్కనీలో ఎలా మనం కోయిస్ పెట్టుకోవాలో చూపిద్దామని. అదైతే తొందరలో వీడియో వస్తుంది దాని గురించి కూడా. మళ్ళీ ఇంకా సెటప్ అయితే స్టార్ట్ చేయలేను. ఫస్ట్ ఇది అయిపోయినాక నెక్స్ట్ పాండ్ సెటప్, దాని తర్వాత ప్లాంటర్ ట్యాంక్, దాని తర్వాత ఇంకొక ప్లాంటర్ ట్యాంక్, ఇలాగైతే అన్నీ సెటప్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ వీడియోస్ తొందరగా పెట్టడానికి ట్రై చేస్తాను. ఏ వీడియోస్ పెట్టాలో కూడా కొద్దిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఏమేమి వీడియోస్ కావాలో. సో మీరు ప్లాంటర్ ట్యాంక్ ఆడారు కాబట్టి నేనైతే ప్లాంటర్ ట్యాంక్ సిస్టమ్ ట్యాంక్ సెటప్ అయితే ఇస్తాను. అండ్ ఈ ట్యాంక్ సెటప్ కూడా ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ తొందరలో ఈ ట్యాంక్ని, ఇక్కడ ఒక ట్యాంక్ని, వీటిని కూడా ప్లాంటర్ ట్యాంక్ చేద్దామని చూస్తున్నాను. అప్పుడైతే ఏమవుతుందంటే మొత్తం మెయింటెనెన్స్ అనేది నాకు తక్కువ అయిపోతుంది. ఎందుకంటే ప్లాంట్స్ ఉన్నాయి కదా, ప్లాంట్స్ ఉండడం వల్ల ఏమైతే వాటర్ అనేది తొందరగా ఖరాబ్ కాదు. అండ్ వీటిది పూప్ ఏదైతే వస్తుందో స్ట్రిమ్స్ కానీ ఫిషెస్ కానీ, అది ప్లాంట్స్కి ఫర్టిలైజర్ లాగా యూజ్ అవుతుంది. సో అందుకని ఇక్కడ కూడా ప్లాంటర్ ట్యాంక్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.